ఓం నమః శివాయ. ఓం శాంతి. మురళి తారీఖు 25/5/1983. మురళి సారం: పిల్లలపై బ్రహ్మబాబా యొక్క ఒక ఆశ. సర్వాత్మల శుభచింతకులు అవినాశి జ్ఞానం, శక్తి మరియు సంతోషం అనే ఖజానాలను ఇచ్చేవారు విదేహి అయిన శివ్ బాబా అన్నారు. ఈరోజు బాబ్దాదా పిల్లలందరి సేవ యొక్క, స్మృతి యొక్క మరియు బాబా సమానంగా అయ్యే చార్ట్ని చూస్తున్నారు. బాబ్దాదా ద్వారా లభించిన సర్వ ప్రాప్తులు నిరాకారి మరియు ఆకారి తండ్రిని సాకారంలోకి పిలిచారు మరియు బాబ్దాదా కూడా పిల్లలపై ఉన్న స్నేహం కారణంగా పిల్లల ఆహ్వానంపై వచ్చి కలుసుకున్నారు. ఇప్పుడు దాని ఫలస్వరూపంగా పిల్లలు ఎటువంటి ఫలంగా అయ్యారు? ప్రత్యక్ష ఫలంగా అయ్యారా? సీజన్ యొక్క ఫలంగా అయ్యారా? రూపం కలిగిన ఫలంగా అయ్యారా? లేక రసం కలిగిన ఫలంగా అయ్యారా? డైరెక్ట్ పాలన పొందిన వారిగా అంటే చెట్టుకే ముగ్గిన ఫలంగా అయ్యారా? లేక పచ్చి కాయకి 1-2 విశేషతలనే మసాలా ఆధారంగా స్వయాన్ని రంగు రూపంలోకి తెచ్చుకున్నారా? లేక ఇప్పటి వరకు కూడా పచ్చి ఫలంగానే ఉన్నారా అని పిల్లల యొక్క ఈ చార్ట్ని చూస్తున్నారు. సంగమయుగం యొక్క విశేషత అనుసారంగా ప్రత్యక్ష ఫలం యొక్క సమయానుసారంగా ప్రతి సబ్జెక్ట్లో, ప్రతి అడుగులో, కర్మలో ప్రత్యక్ష ఫలం ఇచ్చేవారిగా, ప్రత్యక్ష ఫలాన్ని తినేవారిగా, తండ్రి యొక్క పాలనలో పక్వం పొంది రంగు, రూపం, రసం మూడింటితో సంపన్న అమూల్య ఫలంగా అవ్వాలి. ఇప్పుడు మిమ్మల్ని మీరు అడగండి, నేను ఎవరు? సదా సాంగత్యంలో ఉండే రంగు, సదా బ్రహ్మబాబా సమానంగా తండ్రిని ప్రత్యక్షం చేసే రూపం, సదా సర్వ ప్రాప్తులు అనే రసంతో బాబా సమానంగా అయ్యారా? ఈ రోజుల్లో బ్రహ్మబాబా బ్రాహ్మణ పిల్లల యొక్క సమాన సంపన్నతను విశేషంగా చూస్తున్నారు. సమయమంతా ప్రతి ఒక్క విశేష బిడ్డ యొక్క చిత్రాన్ని మరియు చరిత్రను ఎదురుగా పెట్టుకొని వీరు ఎంతవరకు సంపన్నంగా అయ్యారు అని చూస్తూ ఉంటున్నారు. మాలలో మనులు ఎవరు మరియు ఎంతమంది తమ నెంబర్లో సెట్ అయ్యారు అనే లెక్కతో ఫలితాన్ని చూసి విశేషంగా బ్రహ్మబాబా అన్నారు, బ్రాహ్మణాత్మ అనగా ప్రతి కర్మలో బాప్దాదాని ప్రత్యక్షం చేసేవారు. కర్మ అనే కలంతో ప్రతి ఆత్మ యొక్క హృదయంపై, బుద్ధిపై బాబా యొక్క చిత్రాన్ని లేదా స్వరూపాన్ని గీసే ఆత్మిక చిత్రకారులు. ఈ సీజన్ యొక్క ఫలితం అనుసరించి బ్రహ్మబాబాకి పిల్లలపై ఒక ఆశ ఉంది. అది ఏ ఆశ అయి ఉంటుంది? బాబాకి సదా ఏమి ఆశ ఉంటుందంటే ప్రతి బిడ్డ తమ కర్మలనే దర్పణం ద్వారా తండ్రి యొక్క సాక్షాత్కారం చేయించాలి అని. అంటే ప్రతి అడుగులో తండ్రిని అనుసరించి బాబా సమానంగా అవ్యక్త ఫరిష్తా అయి కర్మయోగి యొక్క పాత్ర అభినయించాలి అని. ఈ ఆశను పూర్తి చేయటం కష్టమా లేక సహజమా? బ్రహ్మబాబా అయితే ఆది నుండి సదా తక్షణమే దానం మహాపుణ్యం అనే సంస్కారాన్ని సాకారంలోకి తీసుకువచ్చేవారిగా ఉండేవారు కదా. చేద్దాం, ఆలోచిద్దాం, ప్లాన్ తయారు చేస్తాం అనే ఈ సంస్కారం ఎప్పుడైనా సాకార రూపంలో చూసారా? ఇప్పుడిప్పుడే చేయాలి అనే మహామంత్రం
ప్రతి సంకల్పంలో మరియు కర్మలో చూశారు కదా. కనుక అదే సంస్కారం అనుసారంగా పిల్లలపై ఏ ఆశ పెట్టుకుంటారు? సమానంగా అవ్వాలనే ఆశ పెట్టుకుంటారు కదా. అందరికంటే మధువనం వారిని బాప్దాదా ముందు పెడుతున్నారు. ఉన్నది కూడా ముందే కదా. అన్నింటికంటే మంచి ఉదాహరణ అందరూ ఎక్కడ చూస్తారు? అన్నింటికంటే పెద్ద షోకేష్ మధువనం. దేశ విదేశాల నుండి అందరూ అనుభవం చేసుకోవడానికి మధువనమే వస్తారు కదా. కనుక మధువనం అన్నింటికంటే పెద్ద షోకేస్. ఇటువంటి షోకేస్లో పెట్టే అలంకరణ వస్తువులు ఎంత అమూల్యమైనవి ఉంటాయి. కేవలం బాప్దాదాని కలుసుకునేటందుకే రావటం లేదు, పరివారం యొక్క ప్రత్యక్ష రూపాన్ని కూడా చూసేటందుకు వస్తున్నారు. పరివారం యొక్క ప్రత్యక్ష ఉదాహరణ, కర్మయోగి యొక్క ప్రత్యక్ష ఉదాహరణ, అలసిపోని సేవాదారి యొక్క ప్రత్యక్ష ఉదాహరణ, వరదాన భూమి యొక్క వరదాని స్వరూపం యొక్క ప్రత్యక్ష ఉదాహరణ ఎవరు? మధువన నివాసియులే కదా. భాగవతం యొక్క మహిమ వినేటందుకు చాలా గొప్పగా ఉంటుంది. భాగవతం అంతటికీ అంత ఉండదు. అదేవిధంగా చరిత్ర భూమికి మధువనం వారే మహిమ. మీ గొప్పతనాన్ని గుర్తుంచుకుంటున్నారు కదా. మధువన నివాసీయులకు స్మృతి స్వరూపంగా అవ్వటం కష్టమా లేక సహజమా? మధువనం అంటేనే ప్రజలు మరియు రాజులు ఇద్దరికీ వరదానాన్ని ఇచ్చేది. ఈ రోజుల్లో ప్రజా ఆత్మలు కూడా తమ వరదానం యొక్క హక్కుని తీసుకొని వెళ్తున్నారు. మరి ప్రజలు కూడా వరదానం తీసుకుంటుంటే వరదాన భూమిలో ఉండేవారు వరదానాలతో ఇంకెంత సంపన్నంగా ఉంటారు. ఇప్పటి సమయానుసారంగా అన్ని రకాలైన ప్రజలు నలువైపుల నుండి తమ అధికారాన్ని తీసుకునేటందుకు రావటం ప్రారంభం అయింది. నలువైపులా సహయోగులు మరియు సంప్రదింపుల్లో ఉండేవారు వృద్ధి అవుతున్నారు. ప్రజల సీజన్ ప్రారంభమైపోయింది. మరి రాజులు తయారే కదా. లేక రాజ కిరీటం అప్పుడప్పుడు అమరుతూ అప్పుడప్పుడు అమరటం లేదా? సింహాసనాధికారులే కిరీటదారులుగా కాగలరు. సింహాసనాధికారులుగా కాకపోతే కిరీటం కూడా అమరదు. అందువలన చిన్న చిన్న విషయాలలో అప్సెట్ అయిపోతున్నారు. ఇలా అప్సెట్ అవ్వటం అంటే సింహాసనాధికారులుగా కాలేదు, అంటే సింహాసనంపై సరిగ్గా ఆసీనులు కాలేదు. సింహాసనాధికారి ఆత్మని వ్యక్తులేమిటి, ప్రకృతి కూడా అప్సెట్ చేయలేదు. మాయ యొక్క నామ రూపాలే ఉండవు. మరి అటువంటి సింహాసనాధికారి, కిరీటధారి, వరదాని ఆత్మలేనా? మధువన బ్రాహ్మణుల యొక్క గొప్పతనం అర్థమైందా? ఈరోజు మధువన నివాసీయుల అవకాశం. మిగిలిన వారందరూ గ్యాలరీలో ఉన్నారు. గ్యాలరీలో కూడా మంచిగా లభించింది. మంచిది. ఆది రత్నాలు ఆది స్థితిలోకి వచ్చేశారు కదా. మధ్యలోనిది మర్చిపోయారు కదా. కొమ్మలను వదిలేశారు కదా. ఆది రత్నాలందరూ ఎగిరే పక్షులుగా తయారై వెళ్తున్నారు. బంగారు జింక వెనుక కూడా వెళ్ళకూడదు. ఏ రకమైన ఆకర్షణకి వశం అయి క్రిందకి రాకూడదు. బుద్ధిని కదిలించేటందుకు ఎటువంటి పరిస్థితి వచ్చినా కానీ సదా అచంచలంగా, స్థిరంగా, నష్టోమోహ మరియు నిర్మాణంగా ఉండాలి. అప్పుడే ఎగిరే పక్షి అయి ఎగురుతూ ఉంటారు మరియు ఎగిరింపచేస్తారు. సదా అతీతం మరియు సదా బాబాకి ప్రియం. ఏ వ్యక్తికి లేదా హద్దులోని ఏ ప్రాప్తికి ప్రియంగా కాకూడదు. జ్ఞాని ఆత్మలెదురుగా ఈ హద్దులోని ప్రాప్తులే బంగారు జింక రూపంలో వస్తాయి. అందువలన ఓ ఆది రత్నాలు ఆది పిత సమానంగా సదా నిరాకారి, నిర్వికారి, నిరహంకారిగా ఉండాలి. అర్థమైందా? మంచిది.
ఈ విధంగా ప్రతి కర్మలో తండ్రి యొక్క ప్రత్యక్ష స్వరూపాన్ని చూపించేవారికి, ప్రత్యక్ష ఫల స్వరూపులకు, సదా తక్షణ దానం మహాపుణ్యం చేసేవారికి, పుణ్యాత్మలకు, ప్రతి కర్మలో బ్రహ్మబాబాను అనుసరించేవారికి, చిత్రకారులై విశ్వం ముందు బాబా యొక్క చిత్రాన్ని చూపించే బ్రహ్మబాబా సమాన శ్రేష్టాత్మలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా. ఓం శాంతి. ఓం శాంతి. మురళి తారీఖు 23/5/1983. మురళీ సారం: వదిలితే వదులుతుంది. ఈరోజు బాప్దాదా తమ ఆది స్థాపనా కార్యంలో నిమిత్తులుగా అయిన సహయోగి పిల్లలను చూస్తున్నారు. సహయోగి పిల్లలందరి భాగ్యమును చూసి హర్షితులవుతున్నారు. స్థాపనా పటమును చూశారు. ఆది కాలమునకు చెందిన ఈ శ్రేష్ఠ బ్రాహ్మణుల ప్రపంచపు హిస్టరీని మరియు జోగ్రఫీని చూస్తున్నారు. ఏ శ్రేష్ఠ ఆత్మలు ఏ సమయంలో, ఏ స్థానంలో మరియు ఏ విధి పూర్వకంగా సహయోగిలుగా అయ్యారు అని చూస్తున్నారు. ఏం చూశారు? 3 రకాలైన సహయోగి పిల్లలను చూశారు. మొదటివారు బాప్దాదా యొక్క అలౌకిక కర్తవ్యమును చూసి, బాప్దాదా యొక్క మోహిని మూర్తి ఆత్మిక చరిత్రను చూసి ఆలోచించే శ్రమను కూడా చేయలేదు. కేవలం చూశారు మరియు చూడటంతోనే కల్పపూర్వపు స్మృతి యొక్క సంస్కారం ప్రత్యక్షమైపోయింది. రెండవ వారు, వీరు నావారే అనే హృదయం నుండి వెలువడింది. ఇలా కష్టపడకుండా సహజంగానే బాబా స్నేహంలో ఇమిడిపోయే సహయోగులుగా అయ్యారు. సప్తాహపు 7 రోజుల కోర్సు కూడా చేయలేదు. కానీ ఈశ్వరీయ స్నేహపు ఫోర్స్ బాబా మరియు పిల్లల మిలనం అయిపోయింది. ఒకే ఒక్క మాటతో జీవన సహచరులుగా అయిపోయారు. మీరే నావారు అని పిల్లలంటే, మీరే నావారు అని తండ్రి అన్నారు. కష్టం యొక్క ప్రశ్నే లేదు. ఇలా క్షణకాలపు వ్యాపారం చేసేవారు శ్రమ లేకుండానే ప్రేమలో మునిగిపోయారు. మరొకరు నిమిత్తంగా అయిన శ్రేష్ఠ ఆత్మల త్యాగము, తపస్యలను మరియు సేవ యొక్క శాంపుల్ను చూసి వ్యాపారం చేసేవారు. మొదటి గ్రూప్ వారు బాబాను చూశారు. రెండవ గ్రూప్ వారు జ్ఞాన గంగల శాంపుల్ను చూశారు. బుద్ధి బలము ద్వారా సహజంగానే బాబాను తెలుసుకున్నారు మరియు సహయోగులుగా అయ్యారు. మరొక గ్రూప్ కూడా పిల్లల ద్వారా బాబా యొక్క సాకార సంబంధంలోకి వచ్చారు. నిరాకారుని కూడా సాకారంలో సర్వ సంబంధాలలో పొందారు. కనుక సాకార రూపంలో సాకారుని ద్వారా సర్వ అనుభవాలను చేసుకున్న కారణంగా సాకార పాలన యొక్క లిఫ్ట్ అనే గిఫ్ట్ను తీసుకున్నారు. ఈ భాగ్యము కోట్లలో కొద్దిమందిలో కూడా కొద్దిమందికి ప్రాప్తించింది. ఇలా లిఫ్ట్ యొక్క గిఫ్ట్ను తీసుకునేవారు స్థాపనా కార్యంలో సేవాక్షేత్రంలో నిమిత్తంగా అయిన ఆది ఆత్మలు. ఇటువంటి గ్రూప్కు నిమంత్రణ ఇచ్చి పిలిచారు. నిమిత్తంగా అయిన పిల్లలు ఇంకా కూడా ఉన్నారు, కానీ విశేషంగా కొద్ది మందిని పిలిచారు. ఎందుకు పిలిచారో తెలుసా? మధ్యలో ఫౌండేషన్ను చెక్ చేసుకోవటం జరుగుతుంది. ఒకవేళ ఫౌండేషన్ కాస్తైనా బలహీనమైనట్లయితే ఫౌండేషన్ యొక్క ప్రభావం అందరిపై పడుతుంది. సేవాక్షేత్రంలో సేవకు నిమిత్తమైన ఫౌండేషన్ మీలాంటి రత్నాలు. మొదటి గ్రూప్ వారు యజ్ఞస్థాపకు ఫౌండేషన్గా అయ్యారు. సేవకు నిమిత్తులుగా అయ్యారు. సేవకు ప్రత్యక్ష ఫలం మీలాంటి గ్రూప్. కనుక సేవ యొక్క ప్రత్యక్ష ఫల రూపంలో లేక షోకేస్లోని
మొదటి షో పీస్గా శ్రేష్ఠ ఆత్మలైన మీరు నిమిత్తులుగా అయ్యారు. ఇంతటి మీ మహత్వము తెలుసా? కొత్త ఆకులు, తలుకు బెలుకులు, కాంతి, ఉల్లాసాల, ఉత్సాహాల విస్తారంలో ఆది శ్రేష్ఠ ఆత్మలు దాగిపోలేదు కదా. వెనక ఉన్నవారిని ముందు ఉంచుతూ స్వయము ముందు నుండి వెనకకు అయిపోలేదు కదా. అసలైతే బాప్దాదా కూడా పిల్లలను తనకంటే ముందు ఉంచుతారు, కానీ వారిని ముందు ఉంచుతూ స్వయము వెనక ఉండిపోరు. వెనక ఉన్నవారికి మేము అవకాశాన్ని ఇస్తున్నాము అని చాలామంది పిల్లలు తెలివిగా సమాధానం ఇస్తారు. ఛాన్స్ ఇవ్వండి, కానీ ఛాన్సలర్గా అయితే ఉండండి. ఇంత బాధ్యతగా భావిస్తారా? పురుషార్థపు అడుగునైతే మనం వేస్తామో మనల్ని చూసి ఇతరులు కూడా అలా ఉల్లాస ఉత్సాహాలతో అడుగులు వేస్తారు. ఈ స్మృతి సదా ఉంటుందా? కొత్తవారే కానీ పాతవారి విలువ పాతవారిదే. పాత ఆకుల నుండి ఎన్ని మందులు తయారు చేస్తారు తెలుసు కదా. పాత వస్తువులకు ఎంతో విలువ ఉంటుంది. పాత వస్తువులు విశేష స్మృతి చిహ్నాలుగా అవుతాయి. పాత వస్తువులకు విశేషంగా మ్యూజియంను తయారు చేస్తారు. పాతవారి విలువను తెలుసుకుంటూ ఆ విలువ ప్రమాణంగా అడుగులు వేస్తున్నారు కదా. మిమ్మల్ని మీరు ఇంతటి విలువైన వారిగా భావిస్తున్నారా? బాబా సమానంగా ఎగిరే పక్షులేనా? బ్రహ్మబాబా పాలనకు రిటర్న్ ఇస్తున్నారా? ఈ సాకార పాలన సాధారణ పాలనేమీ కాదు. ఈ అమూల్య పాలనకు రిటర్న్గా అమూల్యంగా అవ్వాలి మరియు అమూల్యంగా తయారు చేయాలి. విశేష పాలనకు రిటర్న్ జీవితంలో ప్రతి అడుగులో విశేషత నిండి ఉండాలి. అటువంటి రిటర్న్ ఇస్తున్నారా? మొత్తం కల్పంలో ఒక్కసారే ఈ పాలన లభిస్తుంది. ఆ పాలనకు అధికారులు విశేషాత్మలైన మీరే. ఇటువంటి మీ అధికారపు భాగ్యం గురించి తెలుసా? మరి ఈరోజు అటువంటి భాగ్యవంతులైన పిల్లలను కలిసేందుకు వచ్చారు. మరి ఎందుకు పిలిచారో అర్థమైందా? రిజల్ట్ అయితే చూశారు కదా. ఈ మొత్తం గ్రూప్ అయితే బ్రహ్మబాబాను ప్రతి అడుగులో ఫాలో చేసేవారు కదా. ఎందుకంటే ఈ సాకార నేత్రాల ద్వారా చూశారు. కేవలం దివ్య నేత్రంతో చూడలేదు. కండ్లు చూసిన విషయాన్ని ఫాలో చేయటం సహజం అవుతుంది కదా. అటువంటి సహజ పురుషార్థపు భాగ్యమునకు అధికారి ఆత్మలు. మీరు ఎవరో అర్థమైందా? నేను ఎవరిని అన్నది తెలుసుకున్నారా? నేను ఎవరిని అన్న మొట్టమొదటి చిక్కు ప్రశ్న బాగా గుర్తుంది కదా, మర్చిపోలేదు కదా. బాప్దాదా వతనంలో ఈ గ్రూప్ని చూసి ఆత్మిక సంభాషణ చేశారు. ఏ ఆత్మిక సంభాషణ చేసి ఉంటారు తెలుసా? తమ భాగ్యపు విలువను గురించి ఎంత తెలుసుకున్నారు మరియు ఎంతమంది ఈ భాగ్యపు స్మృతి స్వరూపులుగా ఉంటున్నారు అన్నదానిని చూశారు. స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులు. మరి ఎంతమంది సమర్థ స్వరూపులుగా అయ్యారు అన్నదానిని చూస్తున్నారు. విస్మృతి మరియు స్మృతి అనే మెట్లను ఎక్కుతూ దిగుతూ ఉన్నారా, లేక సదా స్మృతి స్వరూపం ద్వారా ఎగిరే కలలో వెళ్తున్నారా? పాతవారే విధిపూర్వకంగా నడుస్తున్నారు. కొందరు ఎగిరే కలకు బదులుగా ఇప్పటి వరకు కూడా మెట్లు దిగుతూ ఎక్కుతూ ఉంటారు. పిల్లలందరి ఈ విధిని చూస్తున్నారు. బ్రహ్మబాబా పిల్లలకు స్నేహపూర్వకంగా చెప్పారు. సదా ప్రతి అడుగులో సహజము మరియు శ్రేష్ఠ ప్రాప్తికి ఆధారము తండ్రినైన నా సమానంగా అయ్యేందుకు ఒక విషయాన్ని సదా జీవితంలో బ్రహ్మబాబా యొక్క తాయత్తు రూపంలో గుర్తుంచుకోండి. వదిలేస్తే వదులుతుంది. తనువు యొక్క స్మృతిని మర్చిపోయి దేహి అభిమానులుగా అయ్యే విషయంలో కానీ, సంబంధాల మోహం నుండి నష్టోమోహులుగా అవ్వటంలో కానీ, అలౌకిక సేవ యొక్క సఫలతా క్షేత్రంలో కానీ, స్వభావ సంస్కారాల సంపర్కంలో కానీ, అన్ని విషయాలలో వదిలితే వదులుతుంది. మేరా పన్
నాది అన్న భావము అన్న ఈ చెయ్యి కొమ్మలను పట్టుకున్న పక్షిగా తయారు చేస్తుంది. నాది అన్న భావన రూపీ చేతిని వదిలేసినట్లయితే ఏమైపోతారు? ఎగిరే పక్షిలా. వదిలేది లేదు కానీ అవ్వవలసింది అలాగే అని అనడం కాదు, కానీ ఓ ఆధారమూర్త శ్రేష్ఠ ఆత్మలారా, అయిపోయాము, ఈ సెరమనీను జరుపుకోండి. ఆలోచిస్తున్నాము, ప్లాన్ తయారు చేస్తున్నాము ఇలా అనకూడదు. ఆలోచించాము. ఏ సెరమనీని జరుపుకుంటారు? ప్రతి గ్రూప్ ఫంక్షన్ చేసుకుంటుంది కదా. మీరు ఏ సెరమనీని జరుపుకుంటారు? మీరైతే బ్రహ్మబాబాను అనుసరించే బ్రహ్మ సహచరులైన పిల్లలు కదా. ఈశ్వరీయ పరివారపు వృద్ధ ఆత్మలు. వీరే మా ఆది శాంపుల్ స్వరూపాలు అని మీ అందరిపై బాప్దాదా మరియు పరివారం యొక్క దృష్టి ఎల్లప్పుడూ ఉంటుంది. మొత్తం పరివారానికి, బాబాకు అన్ని ఆశల దీపాలు మీరు. మరి ఏ సమారోహాన్ని చేస్తారు? బాబా సమానంగా అయ్యారు, జీవన్ముక్త ఆత్మలుగా అయ్యారు, నష్టోమోహ స్మృతి స్వరూపుల నుండి సమర్థ స్వరూపులుగా అయ్యారు, సంకల్పం చేశారు మరియు అయిపోయారు. అటువంటి సమర్థ సమారోహాన్ని జరుపుకోండి. తయారుగా ఉన్నారు కదా, లేక ఇప్పుడు కూడా ఆలోచిస్తారా? చెయ్యాలనైతే అనుకుంటాము, అనుకోవటం కాదు, కానీ బాబా యొక్క అన్ని కోరికలను పూర్తి చేసేవారమైన మేము ఆది శాంపిల్స్ము. ఇటువంటి నిశ్చయ బుద్ధి విజయీ రత్నాలు విజయోత్సవాన్ని జరుపుకోండి. ఎందుకు పిలిచామో అర్థమైందా? స్పష్టమైంది కదా. వీరందరికీ కిరీటాన్ని ధరింపచేయాలి. వీరితో బాధ్యత అనే పట్టాభిషేకాన్ని జరిపించాలి. అందుకనే వచ్చారు కదా, మాట్లాడారు, పెద్దవారైపోయారు. బ్రహ్మబాబాలో ఏం చూశారు? ఇప్పుడిప్పుడే వృద్ధుడు మరియు ఇప్పుడిప్పుడే చిన్న కిషోరుడు చూశారు కదా. ఫాలో ఫాదర్. సరే అనండి, అనటంలో పసిపిల్లలుగా అవ్వండి మరియు సేవలో వృద్ధులు. చిన్న పిల్లల ప్రకాశం చూశారు కదా. హాజీ, జీ హా అని ఎంత ఆనందంతో చెప్పేవారు. విశేష ఆహ్వానంపై విశేష ఆత్మలు వచ్చారు. ఇప్పుడు విశేష సేవల బాధ్యతల ఉత్సవాన్ని మళ్ళీ జరుపుకోవాలి. మధ్య మధ్యలో కిరీటాన్ని తీసేస్తారు. ఇప్పుడు కిరీటాన్ని ఎంత టైట్గా పెట్టుకోవాలంటే దాన్ని ఇక తీసేయకూడదు. అచ్చా, సమారోహపు రిజల్ట్ ఏమొచ్చింది అన్నది తరువాత విందాము. అచ్చా, సదా సర్వ ఆత్మల నిమిత్తంగా ఉల్లాస ఉత్సాహాలను ఇప్పించేవారు, సదా ప్రతి పురుషార్థపు అడుగు ద్వారా ఇతరులను తీవ్ర పురుషార్థులుగా తయారు చేసేవారు, వ్యర్థమును క్షణంలో వదిలితే వదులుతుంది అని భావించి వదిలేవారు, సదా బ్రహ్మబాబాను ఫాలో చేసేవారు అయిన ఇటువంటి సేవా ఆదిరత్నాలకు పాలన యొక్క భాగ్యవాన్ విశేషాత్మలకు బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. అచ్చా, ఓం శాంతి.